ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని ఎడల ఆ వ్యక్తి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది? దేవుని కోసం ఒక వ్యక్తి ఏం చేస్తాడన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి వ్యక్తి లాబాను అనేటువంటి తన మామయ్య దగ్గరికి వెళ్ళి అక్కడే తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాహేలుని ప్రేమించి రాహేలు కోసం 7 సంవత్సరాలు కలిపి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ 14 సంవత్సరాలు కొలువు చేసినటువంటి విధానం ఎలా ఉంది అంటే, పగలు ఎండకిని, రాత్రి మంచుకును క్షీణించిపోయాడు. నిద్ర కన్నులకి దూరమైపోయింది. అలాగే నష్టాన్ని భరించాడు, కష్టాన్ని భరించాడు. యావశక్తితో తన పూర్ణ బలముతో మామయ్య యొద్ద రాహేలు కోసం, ప్రేమించిన రాహేలు కోసం కొలువు చేశాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రాహేలుని ప్రేమించినటువంటి యాకోబు రాహేలు కోసం ఇంత త్యాగం చేసినప్పుడు, దేవుని ప్రేమించే దేవుని పిల్లలు తమ శక్తిని, తమ జ్ఞానాన్ని, తమకివ్వబడినటువంటి కృపా తలాంతులను, తమకివ్వబడిన జీవితాన్ని, సమస్తాన్ని కూడా యావశక్తితో ఏ విధంగా దేవుని సేవించాలి, ఏ విధంగా తను భూమి మీద దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అన్నది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఈనాడు దేవుని యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప దేవుని ప్రేమించే దేవుని పిల్లలు కరువైపోయారు. సోకాల్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది అయిపోయారు. మేము దేవుణ్ణి పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవునికి సమయం ఇవ్వడం కావచ్చు, దేవునిని ప్రేమించే విషయంలో కావచ్చు, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో కావచ్చు, ఏ విషయాల్లో కూడా అంటున్నట్లుగా బ్రతుకుతున్నారు. మరి ఇక్కడ రాహేలుని ప్రేమించిన యాకోబు ప్రేమ గొప్పదా? దేవుని క్రైస్తవుడు దేవుని ప్రేమిస్తున్నాడా అన్నది ఒకసారి పరిశీలన చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాను.